హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదేంటి మేము ఎక్కడో స్టేషన్లో కూర్చున్నట్లు ఎక్కడో కనిపిస్తుంది కదా అనుకుంటున్నారా? అవునండి, స్టేషన్లోనే. చూసారా? ఇక్కడ స్టేషన్లో కూర్చొని ఎవరెవరు ఉన్నామో తెలుసా? మా చెల్లెలోడ ఫ్యామిలీ, మా వదినాడ ఫ్యామిలీ, మేము ఉన్నామన్నమాట. నేను, మా వారు, మా అబ్బాయి. ఇక్కడ స్టేషన్ ఎందుకంటే మా ఊరు నుంచి వస్తున్నాము. మా ఊళ్ళో అయితే అంటే మా ఊరు అంటే బెంగళూరు కాదు, అక్కడ చీరాల పక్కన స్వర్ణ, అక్కడి నుంచి వస్తున్నాం. మా ఊరికైతే చీరాలకైతే అన్ని ట్రైన్లు లేవు, 2 ట్రైన్లు ఉన్నాయి. అవి ఎక్కువ దొరకవు అనమాట తొందరగా. ఇక చూడండి, మా మరిది గారు మా వారు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. మేము ఇక్కడ కూర్చొని ఆడవాళ్ళ కబుర్లకి ఏం తక్కువ, మేము ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. అందరం కలిసి ఎప్పుడు విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కేవాళ్ళం. ఈసారి గుంటూరు వచ్చామన్నమాట. గుంటూరు నుంచి ట్రైన్ ఎక్కుతున్నాం. మా చెల్లెలు వాళ్ళది ముందు ఉంది, మాకైతే మధ్యలో 4 గంటల గ్యాప్ ఉంది. అయినా సరే మళ్ళీ 4 గంటలు అందరం కలిసి ఒకేసారి క్యాబ్ మాట్లాడుకొని బయలుదేరాం. ఇక్కడ చూసారా ఇదేంటో అని, అంటే వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసాం. వాళ్ళు ఎక్కినాక 4 గంటల టైం ఉంది. ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది లోగో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మాల్ ఉందన్నమాట. మా మేనల్లుడు ఏం చేశాడు, ఇంత టైం ఉంది కదా స్టేషన్లో కూర్చొని ఏం చేస్తారు, రండి నేను మాల్ చూపిస్తాను అంటే, అక్కడ వాళ్ళది అదే అనమాట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది అక్కడే ఉంటారు. అందుకని వాళ్ళకి తెలుసు, వాళ్ళు అంతకుముందు కూడా అంతకుముందు కూడా వెళ్ళాడు. రండి అని తీసుకెళ్ళాను. నేను రా వద్దురు ఎక్కడే కూర్చుంటే, అక్కడ కూర్చొని ఏం చేస్తావు రా అని చెప్పి లాక్కెళ్ళారు. ఇగో చూడండి, వెళ్తూ ఉన్నారు. మా మేనకోడలు వెళ్తూ ఉంది. తర్వాత వెనక నుంచి మిగతా వాళ్ళు వెళ్తుంటే నేను వీడియో తీసుకుని, సర్లే ఒక వీడియో తీసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్లుగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అంటే మా ఊళ్ళో ఇలా ఉన్నాయి అనుకోండి, చాలా పెద్ద పెద్ద మాల్సే ఉన్నాయి. మన ఊళ్ళో మన గుంటూరులో పెట్టారు కదా, ఒకసారి చూద్దామని చెప్పి ఇగో మా వారు, మా అబ్బాయి, ఇగో మా మేనకోళ్ళు, మా వదిన, ఇగో మా మేనల్లుడు, మా గుండు బాస్, వాడే ఫోర్స్ చేసి తీసుకెళ్ళాడనమాట. చూపిస్తాను రండి అని. ఇక మావాడేమో తొందరగా రా అని పిలుస్తున్నాడు. ఉండరా, ఎలాగో వచ్చాను కదా, కొంచెం వీడియో తీసుకొని అందరితో షేర్ చేసుకుందాం అని. అందుకని వెళ్తా ఉన్నాము. వీళ్ళందరూ అర్జెంట్ ఏముంది, 4 గంటల టైం ఉంది, వెళ్ళొచ్చులే అని చెప్పి నేను నిదానంగా వీడియో తీసుకుంటూ బయలుదేరాను. మా వదిన అయితే, రా వదిన, ఇదిగో ఇక్కడ సీనరీ బాగుంటుంది, ఇక్కడ నుంచి తీసుకొని ఎంకరేజ్ చేస్తుంది. బాగా ఎంకరేజ్ చేస్తూ చక్కగా అన్నీ తీసుకుంటూ నేను నిదానంగా, ఇక కొద్దిగా షాపింగ్ కూడా ఊరికే, అంటే షాపింగ్ అంటే అందరికీ బోర్ కొడుతుంది మొత్తం చూపించాలంటే, ఊరికే కొంచెం లైట్గా అలా చూపిస్తూ వచ్చానమాట. ఇక కొంచెం ఇక లేడీస్ అంటే బట్టలే కదా, ఊరికే కొనకపోయినా విండో షాపింగ్, ఊరికే అలా చూస్తాము, ఎలా ఉన్నాయా అని చూస్తాము. అంటే కొనకపోయినా ఏదో లేడీస్ అంటే ఆ బట్టలు అవి చూడంగానే ఇంట్రెస్ట్ వస్తుంది, ఎలా ఉందో చూద్దామా అని. లేడీస్ అంటే అంతే కదండి, ఇష్టమైన వాళ్ళు కొంటారు. అయ్యో ఏం కొంటాంలే ఇప్పుడు అనుకొని వచ్చేసాం. ఇప్పుడు కొనటానికి కాదు కదా, ఊరికే మేము టైంపాస్ కోసం, ట్రైన్ ఇటు చాలా టైం ఉంది అందుకని చెప్పి ఊరికే వచ్చామన్నమాట. వచ్చి మొత్తం ఒకసారి లుక్ వేసుకొని ఇలా వెళ్తూ ఉన్నాము. ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కువ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. చూడండి, ఎస్కలేటర్ ఎక్కి నెక్స్ట్ ఫ్లోర్కి ఇలా వెళ్తూ చక్కగా ఫుడ్ కోర్ట్ కూడా దాటి పైకి వెళ్తున్నాం. కింద ఫ్లోర్లో కొంచెం చూసాము, తర్వాత పై ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ అన్ని షాపింగ్లు, విండో షాపింగే, ఏమీ లోపలికి వెళ్ళేది లేదు, కొనేది లేదు. ఎందుకంటే మాకే మాల్స్ చాలా ఉన్నాయి, పెద్ద పెద్దవి, ఊరికే చూడటానికి వెళ్తుంటాం. ఇక్కడ చూడండి, ఫిష్లు ఉన్నాయి బోల్డ్. ఏంటా ఈ ఫిష్లు అనుకుంటున్నారు, చిన్న ఫిష్లే చూడండి. ఇక్కడంటే ఫిష్ స్పా అంటండి, ఫిష్ స్పా ఉందంట. ఆ ఫిష్ స్పా ఎలా ఉంటుందో అది చూస్తుంటే, అమ్మో ఫిష్ స్పా అంటే ఒళ్ళు జలతరిస్తుంది మనకి. కాళ్ళ దగ్గర ఈ ఫిష్లు నేస్తారు చూడండి. అవి ఎన్ని ఫిష్లు ఉన్నాయి చూసారా, అర్థమవుతున్నాయా మీకు, కనిపిస్తుందా? చాలా ఫిష్లు ఉన్నాయి, ఇగో చిన్నవి బోల్డ్ ఉన్నాయి. ఇది నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉండి ఇది మాత్రం తీసేసుకున్నాను క్లియర్గా వీడియో. ఇగో ఫిష్ స్పా అంట. చూడండి కాళ్ళకి ఎలా ఉన్నాయో ఫిష్లు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయంటండి. అబ్బో, అది చూసారా, మనకు చూస్తుంటే ఎలా ఉంది, వాళ్ళు జలతరిస్తూ ఉంటుంది. మనం డైరెక్ట్గా ఫిష్ చూస్తే అవి పట్టుకోవాలంటేనే అమ్మో అనిపిస్తుంది. ఇగో బెనిఫిట్స్ చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ ఫిష్ స్పా: రిమూవ్ డెడ్ స్కిన్, హీల్ క్రాక్స్ ఇన్ ద ఫీట్, గివ్స్ మైక్రో మసాజ్, రెడ్యూస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషను, మేక్ స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్, రెడ్యూస్ పెయిన్ ఇన్ ద లెగ్. ఇంకా ఉన్నాయి చూడండి. ఇవన్నీ చూసుకుంటూ ఒక్కొక్క స్టేర్ పైకి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇగో అవుట్ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ తీసుకోవద్దునా అని చెప్పి మా వదిన పిలుస్తూ ఉందన్నమాట. ఆ అవుట్ సైడ్ సీనరీ కూడా ఎంత బాగుంది చూడండి, బయటంతా చాలా బాగుంది కదా.
నాకు చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇగో ఈ బయట చూడండి మూవీ పోస్టర్స్, ఎంతైనా మూవీ వాళ్ళది కదా ఈ మాల్. చక్క బయట అంతా మూవీ పోస్టర్స్ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు కదా మైత్రి మూవీ మేకర్స్, మీకు గుర్తుందా? ఇగో ఇక్కడ ఫుడ్ కోర్ట్ చూడండి, ఫుడ్ కోర్ట్లో ఇవన్నీ నిదానంగా కథ ఏమి తినలేదు, ఏదైనా తిందామా అనుకున్నా కూడా భోంచేసి వచ్చాము, తినలేము. కథ ఏదైనా లైట్గా మావాడు ఏదో ఇప్పిస్తానన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాం. మా చూస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. చూడండి ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. అగో అమ్మమ్మ రుచులంట, నెల్లూరు రుచులైంది, అమ్మమ్మ రుచులు, పక్కన బిర్యానీ అన్నీ చూసుకుంటా ఊరికే అన్నీ చూసుకోవటమే, ఎందుకంటే మాకు కొంచెం టైం పాస్ కావాలి, అందుకోసం అని చూసుకుంటూ వెళ్తున్నాము. విడిగా టైము కుదిరినప్పుడు నిదానంగా వచ్చామనుకోండి అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు, నిదానంగా ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనటానికి కూడా ఇగో చూడండి, ఇక్కడ ఒక లోగో చూసారా, గుర్తుపెట్టారా మీరు? మైత్రి సినిమాస్ ఆ లోగో కానీ ఆ పేరు కానీ మీకు గుర్తొచ్చిందా? నాకైతే ఫస్ట్ ఎంట్రన్స్లో చూడంగానే కూడా గుర్తొచ్చేసింది. ఇక చూడండి అమ్మమ్మ రుచులు, ఇవన్నీ చూసుకుంటూ దాటుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలా వెళ్తూ చక్కగా పైకి వెళ్తా. ఇక ఇంకా పక్కన సీనరీలు కూడా, ఇది ఇంకో ఫ్లోర్ నుంచి తీసుకుంటున్నాను అనమాట సీనరీ. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుంది. ఇది ఇందాక కింద ఫ్లోర్ నుంచి తీసుకున్నాను, ఇప్పుడు పై ఫ్లోర్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటూ వస్తూ ఉన్నాము. పై ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇది గేమ్స్, ఈ ఫ్లోర్ మొత్తం గేమ్స్ ఉంటాయి. ఈ యూత్కి గేమ్స్ అంటే, ఈ పిల్లలకి వీళ్ళందరికీ కూడా గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ కదా. కాకపోతే మనకి ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాము. వాళ్ళు ఆడుతుంటే సరదాగా కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట. మనం ఏమి ఆడలేము కానీ వాళ్ళు ఆడుతుంటే ఎంకరేజ్ చేస్తాం. పాపం వాళ్ళని వద్దని డిస్కరేజ్ చేయలేం కదా, ఎలాగూ టైం ఉంది కాస్త ఆడుకుంటాం. మనకు టోకెన్స్ అవన్నీ డబ్బులు కట్టి అవన్నీ తీసుకున్నారు. మా గుండు బాస్ ఉన్నాడు కదా, వాడే తీసుకెళ్తున్నాడు అన్నిటికీ, వాడికి బాగా అలవాటు, వాడికి అక్కడే కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అప్పుడు చాలాసార్లు వెళ్ళాడంట, అందుకని మమ్మల్ని తీసుకెళ్ళాడు. బాగుంటుంది అంటే చూపిస్తానని. ఇక చూడండి మొత్తం చూసుకుంటూ ఇవన్నీ గేమ్స్ అనమాట. చిన్నపిల్లలు వచ్చారంటే మాత్రం ఊరుకోరండి, గొడవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి యూత్ వాళ్ళు ఆడే గేమ్స్ దగ్గరికి వాళ్ళు వెళ్తారు. పిల్లలు వచ్చారంటే పిల్లల గేమ్స్ వేరే ఉన్నాయి. ప్రస్తుతానికి మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, మా బుజ్జిగాడు పెరగాలి, వాడు గొడవ చేస్తే అప్పుడు చూడాలి. కాదది ఇప్పుడు జనరేషన్ పిల్లలు, ఆ పిల్లలు వచ్చి ఆడుతుంటే ఇంకా మన పిల్లలు అన్నీ మనకి ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. కాకపోతే అప్పుడు ఇలా మాల్స్ ఇవి లేకపోయినా బయట ఏదైనా ఎగ్జిబిషన్ అలాంటి వాటిలో మన పిల్లలు ఆడుతూ ఉంటారు కదా. ప్రతిదీ ఎక్కాలనేవాళ్ళు, ప్రతిదీ ఆడాలనేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు. ఏదైనా ఒప్పుకోకపోతే కింద పోయి గొడవ చేసి భలే మనల్ని ఒప్పించేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మాల్లోనే వచ్చేస్తున్నాయి. చూడండి బయట ఆడే గేమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉండిపోతున్నాయి. అన్నీ ఇక్కడికి వచ్చారంటే అన్ని గేమ్స్ ఒకే చోట ఉంటాయి. చూడండి ప్రతిదీ ఇక్కడ ఆడుకోవచ్చు. పిల్లలు వచ్చారంటే వాళ్ళకి పండగే పండగ, అన్ని గేమ్స్ ఇక్కడే ఉంటాయి. ఎంత బాగా ఆడుకోవచ్చు ఇక్కడ కదా. మా వాళ్ళు ఏమేమి ఆడుతున్నారు అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాళ్ళు ఫస్ట్ బౌలింగ్కి వెళ్ళారనమాట. బౌలింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళు బయట ఫ్రెండ్స్తో కూడా వెళ్తూ ఉంటారు, బౌలింగ్కి వెళ్ళి ఆడుతూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ కూడా బౌలింగ్ ఆడదామని టికెట్లు అవి తీసేసుకున్నారు, ఆడటానికి వస్తూ ఉన్నారు. మేము ఊరికి ఇవన్నీ చూసుకుంటూ ఒక వీడియో తీసుకుంటూ చూపిద్దామని మీతో అంతా షేర్ చేసుకుందామని తీస్తూ వచ్చాం. ఇక వీళ్ళు బౌలింగ్ స్టార్ట్ చేశారు చూడండి. ఫస్ట్ మావాడు ఇక మా అబ్బాయి వేస్తున్నాడు, బౌల్ వేస్తున్నాడు, అదిగో వేసేసాడు. యువతల పక్కన వేరే వాళ్ళు కూడా ఆడుతున్నారు. అలా లైన్స్ ఉన్నాయి అనమాట, ఒక్కో చోట ఒక్కోళ్ళు ఆడుతున్నారు. ఇక మా గుండు బాస్ వచ్చాడు. గుండు బాస్ ఏయ్ సరిగ్గా ఏయ్, అదిగో వేస్తున్నాడు, వేసేసాడు. తర్వాత మా మేనకోడలు కూడా వస్తుంది, తను కూడా ఆడుతుంది. వీళ్ళంటే మగపిల్లలు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటారు. అమ్మాయిలు పాపం బయటికి వెళ్ళి ఆడలేరు కదా, వాళ్ళకి కొంచెం అంత బాగా రాదు. వీళ్ళ అన్నయ్యల దగ్గర వీళ్ళు నేర్చుకొని ఆడుతూ ఉంటారు. తను ఫస్ట్ టైం ఆడుతూ ఉంది పాపం, నేర్చుకుంటుంది మొత్తానికి. వీళ్ళిద్దరూ కొంచెం చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ అన్నయ్య అయితే దగ్గరుండి బాల్ ఎలా పట్టుకోవాలి, చూడండి బాల్ ఎలా పట్టుకోవాలి, ఏరుకొని తీసుకుంటున్నారండి. బాల్స్ రకరకాలు వస్తున్నాయి లోపల నుంచి. ఈ పోయినవన్నీ మళ్ళీ పైనుంచి అక్కడ వస్తాయో ఏంటో మరి. అవి దానికి పట్టుకోవడానికి కూడా హోల్స్ ఉన్నాయి. అది ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి వాళ్ళ అన్నయ్య ట్రైనింగ్ ఇస్తున్నాడు చూడండి. వేసేసింది, పాపం పక్కకి వెళ్ళిపోయింది. తనకి ఇంకా రాదనమాట, ఇప్పుడే నేర్చుకుంటుంది.
వీళ్ళు మగపిల్లలు ఏముందండి, బయటికి వెళ్తుంటారు, ఇలాంటి గేమ్స్ బోల్డ్ ఆడుతూ ఉంటారు పాపం. అమ్మాయిలు వెళ్ళరు కదా తొందరగా చొరవగా బయటికి, ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా అమ్మాయిలు ఏం చేస్తారు, ఇలాంటి గేమ్స్కి వెళ్తారు కదా, అబ్బాయిలు అయితే ఇలాంటి గేమ్స్కి వెళ్తారు. అమ్మాయిలు వేరు వేరే ఏదైనా షాపింగ్లు, బ్యూటీ పార్లర్లు, లేకపోతే సినిమాలు ఇలా వెళ్తారు. అవి వేసింది, మళ్ళీ వేసింది, పాపం రాలేదు. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే వస్తారు చూడండి, మా వాడేస్తున్నాడు. వీళ్ళకంటే అలవాటు ఉంది, ఫ్రెండ్స్తో వెళ్తుంటారు, ఆడుతుంటారు. వీకెండ్స్ కూడా ఈ 5 రోజులు ఎంత బిజీగా వర్క్ చేస్తారో, ఇప్పుడు అందరూ జాబుల్లో పడిపోయారులేండి, చదువులు అయిపోయి. ఎంత బిజీగా 5 రోజులు వర్క్ చేస్తారో, మిగతా 2 రోజులు అలాగే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, బయటికి వెళ్ళటం, బాగా తిరగటం, ఆ 2 రోజులు అలాగే ఎంజాయ్ చేస్తారు. ఇగో వీడు కూడా వేసాడు, మా గుడ్డు బాస్ వేస్తున్నాడు, వేసాడు. ఇంకా సరిగ్గా మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తూ ఉన్నారు. పైన స్కోర్ కూడా వీళ్ళిద్దరిది స్కోర్ కూడా బాగానే వస్తూ ఉంది. ఇగో ఇద్దరు వేస్తూ ఉన్నారు. మేము చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ, మాకు టైంపాస్ కావాలి కదా, టైంపాస్ అయిపోతూ ఉంది. మన పిల్లలు ఆడుతుంటే మనకి ఇంట్రెస్ట్గానే ఉంటుంది కదా, చూస్తూ ఉన్నాం. ఇంకా మళ్ళీ మా పాప వచ్చేసింది, తను వేస్తానికి వాళ్ళ అన్నయ్య ట్రైనింగ్ ఇస్తున్నాడు. చక్కగా ఏ బాల్ తీసుకోవాలి ఏంటో కూడా చూపిస్తున్నాడు, ఎలా పట్టుకోవాలని చూపిస్తున్నాడు. వేయటానికి రెడీ అయిపోయింది. అక్కడ క్లోజ్ అయిందనమాట. మళ్ళీ అవన్నీ రావటం కోసం వెయిట్ చేస్తూ ఉంది. వెయిట్ చేసి తను నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వెయిట్ చేసి అలాగే ఓపెన్ అయిపోయింది, చక్కగా వేసేసింది అనమాట. చూడండి, వేస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు, కాసేపు ఇలాగే ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. అదిగో వేసేసింది. ఈసారి ఈ సైడ్కి వెళ్ళిందనమాట. పాపం లాస్ట్కి ఒకసారి సాధించింది కొంచెం. ఫస్ట్ అంతా కూడా ఇలా తనకి ఇంకా అలవాట్లేదు కదా, ఇంకా కొన్నిసార్లు ఆడుతూ ఉంటే అదే అలవాటు వచ్చేస్తుంది. ఇగో ఈ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ తనకు అది రాలేదు కదా, చక్కగా బాస్కెట్ బాల్ ఆడుకుంటుంది చూడండి. ఇక్కడ చెప్పాను కదా, అన్ని గేమ్స్ ఇక్కడ ఉంటాయి. బాస్కెట్ బాల్ ఉంది, అన్నీ ఉంటాయి. ఇంకా మావాడు ఇంకా నెక్స్ట్ క్రికెట్కి కూడా వెళ్తాడు చూడండి. ఇగో బాస్కెట్ బాల్స్ వేస్తుంది, ఒక్కొక్క బాల్ పడుతుంది, ఒక్కొక్క బాల్ పట్టలేదు. మళ్ళీ రివర్స్ వస్తున్నాయి, వేస్తూ ఉంది. చక్కగా బాస్కెట్ బాల్ కూడా ఆడుకుంటుంది. అక్కడ స్కోర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి దానిలో మా గుండు బాస్ మాత్రం ఇన్వాల్వ్ అవుతాడు చూడండి. అదిగో వేస్తూ ఉన్నారు. బాస్కెట్ బాల్ ఇదొక గేమ్ ఆడారు. బౌలింగ్ అయిపోయింది, బాస్కెట్ బాల్ అయిపోయింది. నెక్స్ట్ మావాడైతే క్రికెట్ వెళ్ళిపోయాడు. వాడు క్రికెట్ పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి కూడా బాగా క్రికెటర్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేశాడు. కాకపోతే మేము పాపం చదువులు వెనకబడిపోతాడనుకొని మేమే కొంచెం వెనక్కి లాగాము. వాడికి అదే మా మీద కూడా కొంచెం కోపం, వాడిని క్రికెట్ అవ్వటానికి ఎంకరేజ్ చేయకుండా పాపం వెనక్కి లాగామని. మనకేంటంటే ఫస్ట్ స్టడీస్ ఇంపార్టెంట్, స్టడీస్తో పాటు అవి చేస్తుంటే ఎక్కడ స్టడీస్ వెనకబడిపోతారో అని చెప్పి మనం కొంచెం పేరెంట్స్ డిస్కరేజ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం సూరిమంటది పాపం. చూడండి అక్కడ చూడండి, ఇక్కడ క్రికెట్ కోర్టు కూడా ఇందులోనే చూడండి. ఆ స్క్రీన్లో నుంచి బాల్ వస్తుంది. అదే సెలబ్రిటీస్ వీళ్ళే క్రికెటర్స్ వేస్తున్నట్లే భలే పెట్టారు కదా, ఆ సిస్టమ్ భలే ఉంది. ఇలా పెట్టేశారు చూడండి. ఇలా వీడు ఆడుతూ ఉన్నాడు, అక్కడి నుంచి బాల్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వీడికి ఫస్ట్ క్రికెట్ ఇందులో టీవీలో వస్తున్నా కూడా అండి, మామూలు ఇప్పుడు ప్రజెంట్ వచ్చే గేమ్సే కాదు, పాతవి కూడా చూస్తాడు ఎప్పుడయ్యో. ఎందుకని అంత పాతవి చూస్తామన్నా కూడా వాడికి అది అంత పిచ్చి అనమాట. క్రికెట్ అంటే అంత పిచ్చి. పాపం వాడిని మేము డిస్కరేజ్ చేసామేమో అని ఒక్కసారి అనిపిస్తుంది. ఏం చేయలేము ఇంక. ఇప్పుడు ఓల్డ్ ఎప్పుడెప్పుడో మ్యాచ్లు కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా పోనీలే పాపం, అందులో అన్న చూసుకుంటాడు, మేము కూడా వదిలేస్తూ ఉంటాం. నైట్ టైం కూడా కూర్చొని చూసుకుంటూ ఉంటాడు. అదే ఇగో ఇక్కడ చూడండి, క్రికెట్ ఆడుకోవడానికి దీనిలో స్కోర్ కూడా వస్తూ ఉంది. అది చూడండి ఎలా ఆడుతున్నాడు ఏంటనేది. బయటికి వెళ్ళి ఆడుకునే గేమ్స్ అన్నీ ఇక్కడే ఉండిపోతే అందరూ ఇక్కడ చక్కగా మాల్కే వచ్చి పిల్లలందరూ ఇక్కడికే ఆడుకుంటూ ఉంటారు. కాకపోతే బాగా సీరియస్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే బయటే వెళ్ళాలనుకోండి. మామూలుగా సరదాగా ఆడుకునే వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు. ఇగో క్రికెట్ ఆడుకుంటున్నాడు. అలాగే అన్ని గేమ్స్ ఉన్నాయి చూసారా, చిన్నపిల్లలు ఆడే గేమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అసలు వాళ్ళు కదలరు ఇక్కడ, గేమ్స్ అన్నీ ఆడుకుంటూ కూర్చుంటారు. అసలు మనం పిలిచినా కూడా రారు. అంత సరదాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. కిందంతా ఊరికే చూసుకుంటూ రావటమే కానీ, అంటే కొనేవాళ్ళు ఉంటే కొంటారనుకోండి. మనకైతే అక్కడ కొనకుండా ఊరికే సరదాగా తిరుగుతూ వచ్చేసేయచ్చు.
ఏదైనా విండో షాపింగ్ చేయాలన్నా టైం పాస్ చేయాలన్నా కూడా అక్కడి నుంచి వచ్చేసేయచ్చు. ఇగో చూడండి క్రికెట్ వీడి స్కోర్ కూడా వచ్చింది 2 అంట 4 అంట, ఇలా స్కోర్ కూడా ఇస్తున్నాడు. అదిగో బాల్ వచ్చేస్తుంది. భలే ఉంది కదా, ఇండోర్లోనే చక్కగా క్రికెట్ బయట ఆడుతున్నట్లే. అదిగో 4 ఇలా ఆడుకున్నాడు కాసేపు సరదాగా పాపం. వాడు ఇప్పుడు ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడన్నా క్రికెట్ ఆడటానికి బయటకు వెళ్తుంటాడు, అలాగే బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్తుంటాడు. పిల్లలకి ఇలా గేమ్స్ ఆడుకునేటప్పుడు మాత్రం మనం ఎంకరేజ్ చేయాలి. కాకపోతే ఈ ఇండోర్ కూర్చొని ఇప్పుడు టీవీలు వీటి ముందు కూర్చునే బదులు అది ఇండోర్ గేమ్స్ కంటే కూడా ఇలాంటివి. ఇక్కడ ఇంకో గేమ్కి వచ్చారు చూడండి, మా వారు కొడుతున్నారు. దాన్ని ఏదో సుత్తి, పెద్ద సుత్తి ఉంది, దాన్ని కొడితే పైన స్కోర్ పెరుగుతుంది చూసారా. ఇదో గేమ్, ఇది మా అందరి చేత కూడా మీరు ఒకసారి అని అందరినీ పిలిచి అందరి చేత ఆడిచ్చారు. అబ్బా అక్కడ బ్యాగులు వేసుకొని తిరుగుతా అలాగే మా ఈ లగేజ్ బ్యాగులన్నీ క్లాక్ రూమ్లో వేసేసి సింగిల్ బ్యాగులు మాత్రం చిన్న చిన్న బ్యాగులు మాత్రం తెచ్చుకున్నాం. అక్కడ ఎందుకంటే అవన్నీ లగేజ్లు వేసుకొని తిరగలేం కదా, అందుకని. ఇక మా వారు ఇది అయిపోయిన తర్వాత వరుసన మమ్మల్ని కూడా పిలిచి ఒక్కొక్కళ్ళని మమ్మల్ని కూడా కొట్టమన్నారు. ఏం కొడతాం చెప్పండి, మాకు అసలు రానే రాదు. ఏదో ఊరికే బలవంతాన్ని పిలిచారని చెప్పి అలా ట్రై చేసాం. ఇక మా మేనకోళ్ళు అది కొడుతుంది. ఎంత బాగా కొట్టిందో చూడండి. నేను అంతేలేండి, తర్వాత నేను కూడా వస్తున్నాను చూడండి. ఏం కొడతాం, మనకి ఏం వస్తుంది అద్దుకు. అయ్యి ఏం లేసింది అంతే, అది లేవటమే గొప్ప. ఎంత బాగా కొట్టాను చూసారా. స్కోర్ అంత ఎట్లా వెళ్ళిందో చూడండి. అది మా స్కోర్. ఏం చేద్దాం, నెక్స్ట్ వర్షం ఇదిగో మా వదిన వచ్చింది. 2 వైపులు 2 బ్యాగులు తెచ్చుకొని కొడదామని బ్యాగులు కూడా తీయకుండా అదిగో కొట్టింది చూడండి. ఇలాగే వరుసన అందరం కలిసి తలా ఒక్కొక్కసారి ఇలా ఆడి ఇగో మావాడు వస్తున్నాడు. ఈ పిల్లలు కొంచెం పర్వాలేదు, యూత్ కదా, వాళ్ళు కొంచెం బలంగా కొడతారు. ఇలాంటి మనం కొన్ని గేమ్ షోస్లో చూసాం, మీకు గుర్తుందో లేదో ఇలాంటి గేమ్ కొన్నిట్లో వచ్చింది తెలుసా. అక్కడ వచ్చిన గెస్టుల చేత కూడా ఇది ఆడిస్తారు. ఇది చూస్తే నాకు గుర్తొచ్చిందనమాట. అప్పుడు ఇక వీడు కొంచెం అంతే యూత్ కదా, కొంచెం బెటర్, మనకంటే బెటరే ఉందిలేండి, మనకంటే చాలా బెస్ట్ అని చెప్పాలి. మనకి ఎక్కడ ఉంటుంది అంత ఓపికగా అది కొట్టడానికి అంత అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదామని రిటర్ను సరే చిన్నగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇక్కడంతా చాక్లెట్లు చూడండి, చుట్టూ ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయి. అదే పిల్లలుంటే ఎంత గొడవ చేసేవాళ్ళు. ఈ చాక్లెట్లు ఇవన్నీ రకరకాలు చూసుకుంటూ ఇగో చూడండి, ఒక్కో చోట ఒక్కో రకం. అదేదో లోపల నుంచి వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి. ఇగో చూడండి, ఏంటి రౌండ్గా తిరుగుతూ రా అని పిలుస్తున్నారు. ఇది బాగుంది కదా, ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పి నేను ఇక్కడ ఆగి కొంచెం వీడియో తీస్తూ ఉన్నాను. మా వాళ్ళు అర్జెంట్ చేస్తున్నారు వెళ్ళటానికి. ఇంకా టైం ఉంది కొంచెం, అంటే దగ్గర స్టేషన్ నుంచి దగ్గర, ఇదేమీ మరీ దూరం ఏం లేదు, వెళ్ళొచ్చు కదా అంటే కాదు రా అని పిలిచికెళ్ళారు. సరే అని వాళ్ళ గొడవ భరించలేక బయలుదేరి అగో కిందకు వచ్చేస్తూ ఉన్నాం. ఎందుకు కిందకు వస్తున్నాం, కిందకు వచ్చి ఇక్కడ ఏమన్నా తిందామని గొడవ చేశారు. మా గుండు బాసు మాకేదో ఇప్పిస్తానని తీసుకెళ్తున్నాడు. ఏంటో తెలుసా, అది అసలే చల్లగా చలికాలం. మావాడు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నాడు. వద్దన్నా కూడా వినకుండా పర్వాలేదు అని ఇదిగో వీళ్ళందరూ కూర్చొని ఇదిగో మా మేనకోళ్ళు మావారు, నేను వీడియో తీస్తున్నాను, మిగతా వాళ్ళు అదిగో ఆర్డర్ చేయడానికి మావాడును మా మేనల్లుడు మా వదిన ముగ్గురు వెళ్ళారు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయడానికి. ముగ్గురు అంటే ఏం ఫ్లేవర్ కావాలి, ఏదో కేకు ఐస్ క్రీము ఏదో ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చి మేము కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కోసం. కూర్చొని కూడా మొత్తం ఒకసారి చుట్టూ ఒక వీడియో తీసుకున్నాను. వచ్చినప్పుడు అన్నీ చూసుకోవాలి కదా, అన్నీ చూసుకుంటూ మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు నాకు వీడియో కావాలి. రకరకాల వీడియోలు తీసుకోవడం, మళ్ళీ వీడెప్పుడు ఇంకెప్పటికి వస్తానో తెలియదు. వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి కదా అవకాశాన్ని, అందుకని చెప్పి ఇగో అందరం వచ్చాము, ఇగో తింటూ ఉన్నాము. ఆర్డర్ చేసి వచ్చారనమాట. ఇప్పుడు అది వస్తుంది, ఆర్డర్ వస్తుంది, అందుకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాం. చక్కగా వచ్చాక తినేసి బయలుదేరిపోతాం అంతే. చూడండి మావాడు మొహం దాచుకుంటున్నాడు వీడియో తీస్తున్నానని.
మొహం కనిపించుకొని దాచుకొని నేను ఊరుకుంటానా, నేనే వదిలిపెట్టలేదు. అందరం తినేసి ఇంకా ప్యాకప్ అనమాట, బయలుదేరి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మా ట్రైన్ ఎక్కాలి కదా, అందుకని మరీ లాస్ట్లో వెళ్తే హడావుడిగా ఉంటుందని చెప్పి కొంచెం ముందుగా తినేసి తొందరగా తినేసి బయలుదేరి వెళ్ళిపోయాం. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.